కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రగతి భవన్ కాడ కంచెలు తీసేసినాక ఇది వరదాకా చూడలేదు. పొద్దుగల పోతుంటే చూద్దాం అనుకున్నా. ఈ రోజు శుక్రవారం కదా, సీఎం సార్ పబ్లిక్ తోటి మాట్లాడతారు అంటే పబ్లిక్ అంత మొత్తం ఆడికించి షూర్ చేసి ఆడదాకా సమాజ కూడా చొరస్తా దాటి ఇంకా అవతలకి పంజ కూడా చొరస్తా దాకా ఇట్లా పబ్లిక్ లైన్లు నిలబడ్డారు. అంత ఏడికించి వచ్చిండ్రు, ఏం కష్టం ఉంటే గింతగానం పెద్ద లైన్ కట్టిండ్రు అని అరుచుకుందామని వచ్చిన. నేను బడంపేట నుంచి వచ్చానండి. బాలాపూర్ లడ్డు బాలాపూర్ కాడనా? ఏం కష్టం వచ్చిందని వచ్చినావు మరి ఇందాక? లేదు, మాకు 25-30 సంవత్సరాలు అవుతుంది, ఇల్లు లేదు, ఏది లేదు మాకు. కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాం మేము. అందుకనే సార్కు అప్లికేషన్ పెడదాం ఇల్లు గురించి అనేసి వచ్చినాం మేము. ఇక మరి ఇప్పుడు ఇన్ని రోజులు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా చెల్లి, అప్పుడు ఏం చేసినావు? అప్లై చేసినాము కానీ ఒక్కటి కూడా రాలేదు మాకు. నా పెళ్ళైనప్పటి నుంచి తిరుగుతున్నా కాగితాలు పట్టుకొని ఆన్లైన్లలో తిరుగుతూనే ఉన్నా కానీ ఇప్పటి వరకు రాలేదు మాకు, అసలు ఇల్లే రాలేదు. అందరికీ నమస్కారం. నా కొడుకు సీఎం సార్ రేవంత్ రెడ్డి మీద పాట పడింది. నా కొడుకు కళ్ళు కనబడే వికాస్. అయితే మేడము మేము ఇక్కడ సార్ మాకు సీఎం అయినాక మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే హెల్ప్ చేస్తా అని చెప్పిండు. సార్ పిలిస్తేనే వచ్చినామమ్మ. మాది నిజామాబాదు, బండారి నుంచి దూరం నుంచే వచ్చినామమ్మ. అయితే ఇన్ని రోజులు మేము 4 సార్లు వచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మా గేట్ నుంచే నూకేసిండ్రు. ఆయన ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉంది, అందుకని వస్తే అమ్మ మాకు గేట్ నుంచే నూకిండ్రు. ఇప్పుడు మొన్న వస్తే సార్ వాళ్ళు మళ్ళీ రండి అని చెప్తేనే వచ్చినామమ్మ. రేవంత్ రెడ్డి సార్ వస్తే రేవంత్ రెడ్డి సార్ మీద నా కొడుకు పాట పాడిండు. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నా అక్క. ఇలా మా అన్న వచ్చిండు, మా ఆశలు చిగురించినాయి. జూనియర్ లెక్చరర్ కళాశాల మమ్మల్ని జాబులు తీసేశారంట అక్క. పర్మనెంట్ లేదేం లేదు, సగం పని చేయించుకొని అవుట్ సోర్సింగ్ అని చెప్పి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాక మా భవిష్యత్ అంతా రోడ్ల మీద పడుతుంది అక్క. అన్న వచ్చిండు, మా ఆశలు చిగురించినాయి. అన్నంతో మాట్లాడుకొని పోదాం అనుకుని వచ్చినాం అక్క. మా జాబులు మా కుటుంబాలు కాపాడుకోవాలి. మంత్రి ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ సార్ని 100 సార్లు అడిగిన. నిరంజన్ రెడ్డి సార్ ఏమో మా మొత్తం అమాలి పని చేసుకొని బతకండి అని అన్నారు. మా నమస్తే. గోదావరి నుండి ఏం కష్టం వచ్చిందని అంత దూరం నుండి వచ్చినావు? ఏం మిత్ర? పశుమిత్ర 2019 సంవత్సరం నుండి నాకు ఎలాంటి సాలరీలు ఇవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా. మేము ప్రతి పశువుకి మేము వైద్యం చేస్తామమ్మా, కానీ మాకు ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా మమ్మల్ని ఉచితంగా సేవలు చేయించుకుంటున్నాం. మరి ఆడ మీ ఎమ్మెల్యే ఉండే కదా, ఆయన అడగలేదా? ఎప్పుడు ఏం చేయలేదక్క. ఎవరు ఉండే ఎమ్మెల్యే మీ కాడ? మనోహర్ రెడ్డి ఉండే ఇంతకు ముందు, కనీసం ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఎన్నిసార్లు పోయి చెప్పుకున్నారు? ఎప్పుడు అపాయింట్మెంట్ కోసం పోయినా కూడా బయటికే వచ్చినాం కానీ ఒక్కరోజు కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళి కూడా వేయలేదండి. ఇప్పుడు కలెక్టర్ కాడ ప్రజావాణి ఉన్నది, కలెక్టర్ కాడ కూడా ఇచ్చాము, 2-3 సార్లు ఇచ్చాము కలెక్టర్. మరి పని అవుతుందని వచ్చిండ్రా? అన్నతో పని కావాలి కదా మేడం. జీవో నెంబర్ 46 క్యాన్సిలేషన్ కోసం వచ్చాము. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల జీవో నెంబర్ 46 వచ్చి మాకు అన్యాయం జరిగింది. మెరిట్ స్టూడెంట్లు నష్టమైన దానికోసం అని చెప్పేసి ప్రగతి భవన్లో మాకు మాట ఇచ్చిన విధంగా రేవంత్ రెడ్డి నన్ను కలవడానికి వచ్చాం. ఆయన మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది, అందుకోసం ఆయన కలవడానికి వచ్చినాం. ఇవాళ మేము మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు. సార్ మాకు దండ పెడతాను సార్. ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ అన్ని జిల్లాల నుంచి వచ్చినాము. రాత్రి నుంచి జర్నీ చేసి వచ్చినాము. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఆసిఫాబాద్ కొమరంభీం డిస్ట్రిక్ట్ వచ్చినాము. మేము అవుట్ సోర్సింగ్ లో మేము హెల్త్ డిపార్ట్మెంట్ లో కోవిడ్ బారిన పడినా కూడా మా ఉద్యోగాలు పోయిన ప్రభుత్వం తీసేసింది. మేము 12 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నాం ఇక్కడ. ఆయన మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. మాకు రేవంత్ గారు ఎట్లయినా మమ్మల్ని ఉపాధి ఇచ్చి ఆదుకోవాలి. మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడింది. సూసైడ్ కోసం కూడా ఉన్నాయి. యాచారం మండలం నానకనగర్ గ్రామం 5 ఏళ్ళు అయింది, రైతు బంధు పడతలేదు. ఫార్మసీలో పెట్టిండు. 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా. కలెక్టర్ ఆఫీసు యాచారం ఇబ్రాహీంపట్నం. ఏడికెంచి వచ్చినావా అన్న? చింతల వస్తలేమ్మా. చింతల బస్తికి చింతల పింఛన్ రాలే 3 ఏళ్ళు అవుతుంది. అంతా పర్సెంట్ ఇంట్లో పిల్లలు ఏం తినాలి, ఏం బతకాలి మనం. అది మరి మోదాలు అడిగి మీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో అప్లై చేయలేకపోతే సిలుపు ఉంది. 3 ఏళ్ళు అవుతుంది. తిరిగి 5,000 6,000 జిరాక్సులు అనేవి వస్తుంది అంటే ఇది వరకు కట్టలేదు. నిన్న కూడా పోయి వచ్చిన. నాకు తెలియదు అంటారు.
తెలియదా అంటున్నారా? మరి ఈ రోజు ప్రజాదర్బార్ కాస్తే నీ పని అవుతుంది అంటే నచ్చినవా? అడదామని వచ్చినామా? మల్లన్న సాగర్ ముంపాదులు అనేక అవకతవకలు జరిగినాయి. ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి ప్యాకేజ్ లేదు, ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు లేవు. పిల్లలకు ఏమన్నంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ఆయన ఉన్నాడు, ఆయన అస్సలు కేర్ చేస్తారని ఎవరిని పట్టించుకుంటలేడు. ఆయన మొత్తం ప్యాకేజ్ ఇచ్చారు, కొంతమందికి ప్యాకేజ్ అమౌంట్ ఇచ్చింది. కాదే అన్న, ఇప్పుడు ఎమ్మెల్యే గిట్లా ఉంటాడు కదా మీ దగ్గర, మీ ఎమ్మెల్యే ఇట్లా అడగలేరా? వాళ్ళందరికి ఇచ్చినా కూడా ఎవరు ఎవరు పట్టించుకుంటలేదు. కలెక్టర్ కాడ ప్రజావాణి అవుతుంది కదా. 50 అప్లికేషన్లు ఇచ్చినాం ప్రజావాణి. కలెక్టర్కి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఎవరికి లేదు, అందరికి ఇచ్చినాము. ఎవరికి ఇచ్చినా పట్టించుకోలేదు. అధికారులు కుమ్మక్క అయిపోయి మాకు ఇస్తలేరు. అధికారులు సర్పంచ్ నడుచుకుంటూ ఏ ఊరికి ఎంత వచ్చిండ్రన్నా? ఏం ప్రాబ్లం ఉన్నది? కిడ్నీ ప్రాబ్లం ఉన్నది. రెండు ఖరాబ్ అయిపోయినాక నాకు 20 years ఏం లేదు. ఇప్పుడు డయాలసిస్ మీద బతుకుతున్నాను. ఏదైనా హెల్ప్ చేయండి. ఏమన్నా హెల్ప్ చేస్తారు? ఈ పిల్లగానికి 2 కిడ్నీలు పాడేని అంటే పాపం. ఏ ఊరికి ఎంత వచ్చినావు? వనపర్తి నుండి వచ్చినవా? మరి ఆడ మోదాలు ఇవన్నీ ఉండే కదా తమ్మి, ఎమ్మెల్యే గిట్లు ఉండే కదా, ఎప్పుడు అడగలేవా వాళ్ళని? పట్టించుకోవట్లేరు అక్క ఎవరు. అందుకే మేము అంత దూరం నుంచి వచ్చినాం. మోదాలు ఎప్పుడన్నా నచ్చినావా ప్రగతి భవన్ కాడికి? ఈ రోజు వచ్చినాక అంత తెలుసుకొని నాకు తెలియదు కూడా. కరోనా నియామకాలు కూడా చాలా మంది ఉన్నారు మేడం. అంటే చనిపోయిన హోంగార్డ్ కుటుంబాలు కూడా చాలా మంది ఉన్నారు. మాట కూడా ఇచ్చారు మొన్న రమ్మని. ఇవాళ అంటే ఇంత పబ్లిక్ ఉన్నారు, మా కూడా లైన్లో నిలిచిపడ్డారు. ఇప్పటిదాకా లోపల రానివ్వడం లేదు. ఎన్ని గంటలకు వచ్చి నిలబడ్డావు? పొద్దున వచ్చాం మేడం, 6 గంటలకు వచ్చాం. ఏ ఊరికెంచి? మేము వరంగల్ మాది. వరంగల్ కెంచి వచ్చిండ్రు, లైన్ నిలబడని ఇస్తలేరు. కరోనా నియామకాలు చనిపోయిన హోంగార్డ్ కుటుంబాల నుంచి వచ్చాం మేడం. ఈ సాంటి దాన్ని ఎందుకు తీసుకొని వచ్చినావమ్మా? కరోనా నియామకాలు ఏం జాబ్ వచ్చి ఉండే నీకు? మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారు జాబ్ కోసం 10 సంవత్సరాలు. మీ నాయన చచ్చిపోయి 10 ఏళ్ళైనా ఇంకా కొలువు రాలేదా నీకు? ఇప్పటి వరకు జాబ్ రాలేదు. అంటే ఇట్లా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అసలు జాబ్ గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వం మారితే వస్తుంది అంటే దానికోసం వచ్చినాం. మేము తెలంగాణ వయోజన విద్యలో సాక్షర భారత్ అని మేము 18,000 మంది ఉన్నాం. గ్రామ కోఆర్డినేట్లో, మండల కోఆర్డినేట్లో. 10 ఏళ్ళు గవర్నమెంట్ లో సర్వీస్ చేసినాక మా ఉద్యోగాలు ప్రభుత్వం తొలగించింది. మా ఉద్యోగులు మాకు సూర్యాపేట నుంచి వచ్చినాక ఈ రోజు 18,000 మంది రోడ్డున పడిపోయారు, ఉద్యోగాలు పోయినాయి. మేము అనేక మార్లు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికి చెప్పుకున్నాం. మా బాధలు చెప్పుకుంటే ఒక్కరు కూడా పట్టించుకున్న లేరు. రేవంత్ రెడ్డి సార్ అయినా మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి మేము వచ్చినాం. ఇప్పుడు ఎంత మందికి పోయినాయి మీ ఉద్యోగాలు? 18,000 మందికి పోయినాక. 18,000 మందికి పోయినాయా? 18,000 మంది, 18,000 ఎంప్లాయీస్. ఇప్పుడు వీళ్ళందరూ నా గుంపంతా వీళ్ళు వేరే. దాంతో పాటుగా కంటి వెలుగులో మొన్నటిదాకా కంటి వెలుగు కేసీఆర్ గారు కంటి వెలుగులో కూడా మేము పిఎం వాళ్ళం, పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్లు. ఈ 2 సంఘాల ప్రతినిధిగా నేను వచ్చిన. కంటి వెలుగులో కూడా 2 సార్లు పనిచేసినాం. మొదటిసారి మాకు ఏం చెప్పిండంటే విజన్ సెంటర్లు పెడతామని చెప్పిండు. అప్పుడు విజన్ సెంటర్లు లేవు, ఏం లేవు, 6 నెలలు ఆడుకోండు చలో అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు 2వ విడత కంటి వెలుగులో కూడా మళ్ళీ పనిచేసినాం. ఇప్పుడు 2వ విడత కంటి వెలుగులో 1,500 కుటుంబాలు. కేసీఆర్ గారు ఏం చేశారు, ఎన్నికల ముందు పెడతాం, మీకు పిఎస్సీలలో మీకు ఉద్యోగాలు ఇస్తాం, రెగ్యులర్గా కొనసాగిస్తాం, విజన్ సెంటర్లు పెడతామని చెప్పారు. అది లేదు, 2 సార్లు మా సేవలు వాడుకున్నారు, మళ్ళీ తీసేసారు. ఇప్పటికీ గత 35 ఏళ్ల నుంచి వెళ్ళి కంటి వెలుగులో నేత్ర వైద్య సహాయ నిపుణులైన పోస్టే లేదు. 35 ఏళ్ల నుంచి వెళ్ళి మేము చేయని మేము శిక్షణ అనుభవిస్తున్నాం. గత ప్రభుత్వాలు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం ఫిల్ చేయకుండా మాకు చాలా తీవ్రమైన అన్యాయం చేసింది. నేను భద్రాచలం నుండి వచ్చాను, ఒక గిరిజన బిడ్డను. 3 మార్కులు 4 మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. 60 మార్కులు 70 మార్కులు వచ్చిన మాలాంటి వాళ్ళకు వచ్చేసి రోడ్డు మీద పడేశారు. కేసీఆర్ గారు హామీ ఇచ్చి ఇదే క్యాంప్ ఆఫీస్ సాక్షిగా స్పష్టమైన హామీ ఇచ్చి కూడా పక్కన మంజీరా గెస్ట్ హౌస్లో కూడా మాకు ఇచ్చేసి మీ ఉద్యోగాలు మీరు తీసుకొని పోండి అని చెప్పేసి అన్న ఇప్పటి వరకు మాకు న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా మాకు న్యాయం చేయాలి. హైకోర్టు ఉత్తర్వులను కూడా అధికారులు ఏమాత్రం బేఖాతరు చేస్తున్నారు, కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో చేతి పంపులు ఉంటాయి బోరింగ్ మెకానిక్
నీళ్ళు లేనప్పుడు ప్రజలకు ఎంతో మందికి నీళ్ళు తాగిచ్చినాము. కేటీఆర్ ప్రభుత్వం మాకు వచ్చినాక, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాను ఇంతవరకు చేయలేదు. ఉన్న జీతాలు కూడా ఊడగొట్టండి సరిగిస్తలేడు. నువ్వు అడగలే మీద ఏ ఊరికి వచ్చినావు మరి? మంచిర్యాల ఎమ్మెల్యే గిట్లా మంత్రి గిట్ల ఉండే కదా అని అడగలేదా? మరి మంత్రికి చెప్పినాము, కేటీఆర్ కలిసినాము, కేసీఆర్ కాల్వని చేయలేదు మమ్మల్ని ఇంతవరకు. ఎర్రపల్లి శాఖ సార్ కలిసినాము. కలిసి చేస్తానని 5 సంవత్సరాలు తిప్పుకున్నాం మమ్మల్ని. మేము ఏంది నీటికి చిన్న పురుగు కూడా నీళ్ళు అందించడం మేము. అటువంటి మాకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయలేదు. మాకు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు? 350 మంది ఉన్నాం మేడం. మేము బోర్ మెకానికలము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేస్తాము, వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో చేస్తాము. ఇంతవరకు ఏ ప్రభుత్వం మాకు కేసీఆర్ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి మాకు ఇవ్వకుండా చేసాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ గారు మాకు చేస్తా అన్నాడు. మీకేమైంది తమ్మి? కదండి ఫోటోలన్నీ పట్టుకొని వచ్చినా. మాది కేస్లాపూర్ భీమిని మండల్ మంచిర్యాల డిస్టిక్. మేము ఎలక్షన్లకు ఓటేయడానికి పోయినప్పుడు మా బాబాయ్ని ఎలక్షన్ల రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్టడం జరిగింది. కత్తులతో దాడులు చేశారు. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కత్తులతో దాడి చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు 3 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ డాడీని చంపేయడం జరిగింది. మరుసటి రోజు కాపు కాసి ఊరవతల మంచిర్యాలకు వెళ్ళారు ఈ పాపను కలవడానికి. ఆ సమయంలో సాయంత్రం సమయంలో ఊరవతల హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక 7-8 మంది కలిసి చంపడం అనేది జరిగింది. ఇప్పుడు తీసుకొని వచ్చినవా? సీఎం సార్ని కలవడానికి ఏమైనా న్యాయం చేస్తారని కలవడానికి ఇక్కడికి వచ్చాము. 3 ఆడపిల్లలే. ఏం చదువుతున్నావు బెట? నువ్వు 8th క్లాస్. నువ్వు ఏం అడుగుదామనుకుంటున్నారు మరి మీరు? మీ ఇప్పుడు రేవంత్ సార్ దగ్గరికి పోతారు కదా, సీఎం సార్ దగ్గరికి, ఏం అడుగుతావు? నాకు ఎట్లయినా న్యాయం కావాలి. మా డాడీని అన్యాయంగా చంపేశారు. అంటే మీ ఇప్పుడు నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావమ్మా? ఏం కష్టం వచ్చి తమ్మి నీకు? తెలంగాణ ఉద్యమ కళాకారులు ఆ కొలువులు ఇచ్చిండ్రు కదా తమ్మి ఉద్యమ కళాకారులకు? కొంతమందికే ఇచ్చిండ్రు, వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇచ్చిండ్రు. అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చినా కూడా జాబులు ఇవ్వలేదు. లెటర్లు కూడా ఒరిజినల్ లెటర్స్ ముందుకొని మా జాబులు తీసేసుకున్నారు. ఇదివరకు ఉన్న చైర్మన్ రసమేర్ బాలకిషన్ గారు. సో ఇప్పుడైనా సార్ని కలిపితే న్యాయం జరుగుతుందని కళాకారులు అందరూ తెలంగాణ ఎంతమంది? దాదాపు ఇప్పుడు 500 మంది వరకు ఉంటారు ఇక్కడ. 500 మంది? ఏమిటికి వచ్చినావు అక్క నువ్వు? అమీన్పూర్లో ఫ్లాట్ కొన్నాము. 30 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం కట్టుకొని ఇవ్వట్లేదు. ఏమి ఎందుకు కట్టుకొని? నీ ఫ్లాట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు అనుకున్నప్పుడు పట వేయించుకోలేవా? మరి రిజిస్ట్రేషన్ ఉంది కానీ ఏదైనా కట్టుకోవడానికి గవర్నమెంట్ భూమి కట్టుకోవడానికి వీల్లేదని అంటారు. కష్టం వచ్చి నీకు ఏం పట్టుకొని వచ్చినావు? నువ్వు ఏడికెంచి వచ్చినావు? నేను గోదావరి నుంచి వచ్చినా. మా నాన్న సింగరేణిలో జాబ్ చేసిండు. సింగరేణిలో మెడికల్ అండ్ ఫిట్ అయ్యిండు. అయినా కానీ సింగరేణిలో ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాక మా కుటుంబం రోడ్డు పైన పడ్డది. సింగరేణిలో మెడికల్ అండ్ ఫిట్ చేసి ఉద్యోగం ఇస్తలేరు. మా కుటుంబం రోడ్డు పైన 5 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అయింది. 2016లో అయింది మెడికల్ అండ్ ఫిట్. అప్పటి నుండి ఇంతవరకు మాకు ఉద్యోగం రాలే. ఉద్యోగం కోసం తిరుగుతున్నాం. ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఇప్పుడు సింగరేణిలో మీ నాయన కొలువు నీకు రావాలని చెప్తున్నావు. 17 జీవో బాధితులు పంచాయతీ కార్యదర్శులమ్మా. మా రాజన్న జోన్ కామారెడ్డి జిల్లా భద్రాద్రి జోన్ లో ప్రజావాణిని అడగలేవా? అడిగినాము ఎన్నోసార్లు పిటిషన్ ఇచ్చినాం. కానీ మా పిటిషన్ లేరు కదా, మా బాధ ఇన్నేవాళ్ళు లేరు కదా. మా బాధ చెప్పుకునే వాళ్ళు అసలు ఇన్నేవాళ్ళు లేరు కదా. అందరికి చెప్పినాము. కేటీఆర్ గారికి చెప్పాము. ఇంట్లో పండుకున్నాడు. 300 మంది ఉన్నాము. ఇప్పుడు హాస్పిటల్ పండుకున్నాడు. ఒక గ్రామ స్థాయి పోస్ట్ని మేము ఒక గెజిటెడ్ కూడా కాదు. మేము ఎక్కడ మాది కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగూడెం జిల్లాకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో మేము నౌకరీ చేస్తూ ఉన్నాము. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ కమిషనర్ గారిని కూడా అడిగితే అది సీఎం లెవెల్లో ఉంది అని చెప్పడంతో ఇప్పుడు మా బాధలన్నీ పోతే మేనిఫెస్టోలో కూడా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 3170 గురించి. కాబట్టి మా సమస్యలు పరిష్కరిస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజావాణిలో ఒక దరఖాస్తు ఇద్దామని మొదటిసారిగా 150 మందికి అన్యాయం జరిగింది. న్యాయం చేయమని కోరగా 10 సంవత్సరాల నుంచి మాకు గవర్నమెంట్ న్యాయం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా మాకు న్యాయం జరుగుతుందని మేము అంత దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. 350 మంది అన్యాయం అయిపోయారు. వాళ్ళు అడిగిండ్రు తమ్మి 350 మందికి ఇట్లా కష్టం వచ్చింది అక్క అని మీ వాళ్ళే చెప్పిండ్రు మొదలు. కానీ మీరు
మీ ఊళ్ళో కలెక్టర్ కాడ ప్రజవాణి నడిచింది కదా, ఆడికి పోలేరా మరి? అన్ని చోట్ల నడిచింది. ఇప్పుడు డైరెక్ట్ సీఎం గారు మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి ఆడేం న్యాయం జరగలే నీకు? ఎక్కడ న్యాయం జరగలేదు, ఎక్కడ ఏం న్యాయం జరగలేదు. 350 కుటుంబాలు అన్యాయం అయిపోయాయి. మేము స్టూడెంట్స్ మేడం, మేము టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ అంటే ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి మాకు తొందరగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకోవడానికి వచ్చాం మేడం. ఎక్కడ వెళ్ళినా మీరు? నేను వరంగల్కి వచ్చాను మేడం. నేను మైబాద్ తొర్రూరు మేడం. ఎక్కడ? తొర్రూరుకి ఏం వచ్చినావు? మాది ఎగ్జామ్ అండి, ఏడబ్ల్యూ ఎగ్జామ్ టీఎస్పీఎస్లో రాసాము, జనవరిలో రాసాము. అది లీక్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది మేడం. అయితే మళ్ళీ మేలో పెట్టారు, మేలో రాసాము. కానీ ఎగ్జామ్ రాసి ఇప్పటికి 7-8 నెలలు అవుతుంది, ఇంతవరకు రిజల్ట్ రాలేదు మేడం. సో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జరిగిన అన్ని ఎగ్జామ్స్కి ఇప్పటివరకు అయితే ఏమైతే జరిగాయో ఏడబ్ల్యూ, ఏఈపిఎల్, గ్రూప్ 4, పోలీస్ కానిస్టేబుల్, ఇవన్నిటికీ మాకు తొందరగా రిజల్ట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఒక చిన్న ఇష్యూ ఉంది, హారిజంటల్ రిజర్వేషన్ అని. ఆ ఇష్యూ క్లియర్ చేసి తొందరగా మాకు రిజల్ట్స్ ఇవ్వాలని మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాం మేడం. నమస్తే అండి, మేము కరీంనగర్ నుండి వచ్చినాము. మా హోంగార్డ్ కుటుంబాలు 300 మంది ఉన్నారంట. కరీంనగర్ ఇళ్ళని మొత్తం తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణ 300 మంది ఉన్నాం. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు చిన్న చిన్న డ్యూటీలకు అటెండ్ చేయకపోతే తీసేశారు అందరికి. అప్పటి నుండి తిరుగుతున్నాం అక్క. గవర్నమెంట్, మా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి 300 మంది తిరుగుతున్నాం. అరెస్టులు అయినాం, పోలీస్ స్టేషన్కి పోయినాం, తెలంగాణ భవన్ల ధర్నాలు చేసినాం. ఆయన పట్టించుకుంటలేరు, తీసుకుంటలేరు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు సీతక్కని కలిసినాం. ఇంత ముందు రాకముందు సీతక్క ఏమని హామీ ఇచ్చిందంటే మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటాము అని అన్నారు. 300 మందిని. 300 మంది. ఇప్పుడు మీరు కరీంనగర్ నుంచి వచ్చిండ్రు కదా, మా కరీంనగర్ లో మరి గంగుల సారే ఉండే కదా మంత్రి. అసలు కలవాడమ్మా మాకు, మమ్మల్ని కలవాడు, మమ్మల్ని దగ్గర కూడా రానియాడు ఆయన. దేశం చూసాం, బయటనే ఉన్నాడు. ఆ పోలీసులు మేము కూడా డ్యూటీ చేసిన వాళ్ళం, మా డ్యూటీ చేసిన వాళ్ళతో మమ్మల్ని వెళ్ళగొడతారు, పోలీసులతో. అలాంటి పరిస్థితి, అలాంటి దీనమైన పరిస్థితి మాది. మా పిల్లలు, మేము, మా ఫ్యామిలీస్ రోడ్ల మీద తిరుగుతున్నాం, అరెస్ట్లు అయినాం. మరి ఇప్పుడు బతకనికి ఏం పనులు చేస్తున్నారు? మేము ఎక్కడన్నా పోయి డ్యూటీలు అడిగినాం అనుకో, మీరు ఇంతకుముందు డిపార్ట్మెంట్ చేశారు కదా, మీకు ఏం డ్యూటీలు ఇస్తాం, మేము పోయి కూలీ చేసుకొని బతుకుతున్నాం. రామ్నగర్, హైదరాబాదేనా? ఏం అడగనికి వచ్చిండ్రు? పెన్షన్ గురించి. ఇప్పుడు మీరు వికలాంగుల పింఛన్ వస్తలేదా మీకు? ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? 30 సంవత్సరాలు. పెన్షన్ లేదు. మోదాలు అందరికి ఇచ్చిండ్రు కదమ్మా వికలాంగులకు పెన్షన్ గిట్లా. అంటే అప్పుడు చిన్నప్పుడు మా మమ్మీ డాడీ ఏం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ దోస్తులు గిట్లా చెప్తే పెన్షన్ అప్లై చేసుకోమంటే వచ్చింది. చాలా దగ్గర తిరిగాము కానీ మాకు పెన్షన్ ఎక్కడ ఇవ్వలేదు. పేపర్స్ కూడా ఉన్నాయి, ముఠా గోపాల్ దగ్గర, శ్రీనివాస్ యాదవ్ అందరి దగ్గర వెళ్ళాము కానీ ఎవరు హెల్ప్ చేయట్లేము. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది పొద్దుగాలనే ప్రగతి భవన్ కాడికేంచి చంద్ర ముచ్చట, మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుసుకుందాం. ఇలా బుక్కెడు నుండి మీరైతే